హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా హోమ్ మేడ్ కేక్స్. నేను లాస్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి, జంగిల్ థీమ్ 3 కేజెస్ కేక్ అనేది ఆర్డర్ వచ్చిందని. సో పార్ట్ 1లో అయితే నేను ఫిల్లింగ్స్ అనేవి ఎలా చేశాను, ఐసింగ్ ఎలా చేశాను అనేది మీకు చూపించాను కదండి. సో ఈ వీడియోలో అయితే నేను ఫినిషింగ్ అనేది ఎలా చేస్తాను అనేది నేను చూపిస్తున్నానండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నేను ఏ వీడియో అయితే పోస్ట్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట, నేను వీడియో పోస్ట్ చేయగలను. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే జంగిల్ థీమ్ అని చెప్పాను కదండి, కిందన గ్రాస్ ఎఫెక్ట్ అనేది ఇచ్చాను, మీరు వీడియోలో చూసారు కదండి, అలా గ్రాస్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఇప్పుడు ట్యాగ్ చేస్తున్నాను అనమాట, ఒకదాని మీద ఒకటి కేక్ అనేది ట్యాగ్ చేస్తున్నాను. మీరు అలా వీడియో చూడండి. కిందన బేస్కి 2 కేజీస్, మొత్తం 3 కేజీస్ అన్నాను కదా, కిందన వచ్చే 2 కేజీస్, పైన వచ్చేది 1 కేజీ అనమాట. సో మనం 1 కేజీ కేక్ ఎప్పుడైతే 2 కేజీస్ కేక్ మీద ట్యాగ్ చేస్తామో అప్పుడు కిందనున్న కేక్కి డౌల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు పైది ట్యాగ్ చేశాను కదని చూసారు కదా, అది కూడా పెట్టుకునేటప్పుడు డౌల్ అనేది మనం మధ్యలో ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. సో అక్కడ చిన్న క్రాక్ అయితే జరిగిందని, ఇదైతే నేను కస్టమర్ ఇంటికి వెళ్ళి అయితే నేను లాస్ట్ ఫినిషింగ్ అనేది చేశానండి. డైరెక్ట్గా అలాగా వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో వెళ్ళేటప్పుడు చిన్న క్రాక్ అనేది ఇచ్చిందండి. సో మళ్ళీ మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, పైపింగ్ బ్యాగ్లో చిన్న ఒక 2 to 3 డ్రాప్స్ అనేవి నేను గ్రీన్ కలర్ వేసి నేను క్రీమ్ అనేది పెట్టాను అనమాట. అప్పుడు గ్రాస్ ఎఫెక్ట్ అనేది కొంచెం డార్క్ గ్రీన్ షేడ్లో, ఎక్కువ కలర్ అనేది మిక్స్ చేస్తే ఏంటంటే చిన్న చేదు అనేది వస్తుంది. సో అలా రాకుండా ఉండాలని చెప్పి నేనేం చేశానంటే పైపింగ్ బ్యాగ్లో నేను జెల్ కలర్ 2 to 3 డ్రాప్స్ అయినా జెల్ కలర్ వేసి నేను లైట్గా క్రీమ్ అనేది మిక్స్ చేసుకుని క్రీమ్ అందులో వేసుకున్నాను. అప్పుడు ఏంటంటే మనకు కొంచెం డార్క్ షేడ్ అనేది వస్తుంది అనమాట. వీడియోలో చూస్తున్నారు కదండి, ట్యాగ్ చేసిన తర్వాత అక్కడ నాకు ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ అంతా కూడా నేను గ్రాస్ ఎఫెక్ట్ అనేది ఇచ్చానమాట. అప్పుడు ఏంటంటే లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట. మనకి ఫ్రంట్ పార్ట్ ఇచ్చి వదిలేసాం అనుకోండి, కొంతమంది ఏంటంటే కేక్కే గ్రీన్ కలర్ అని పెట్టి బ్రష్తో పెడతారనమాట. సో అలా కన్నా ఇలా గ్రాస్ ఎఫెక్ట్ అయితే ఇంకా లుక్ బాగుంటుందండి. సో చూసారా, కింద పైన గ్రాస్ అనేది వేసుకున్నాను అనమాట. ఈ కేక్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది ఫుల్గా చూసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం అయితే మర్చిపోకండి. జస్ట్ లైట్గా స్ప్రింకిల్స్ అనేవి స్ప్రింకిల్ చేసుకున్నానండి, గోల్డ్ కలర్వి. సో తర్వాత సిల్వర్ ర్యాప్స్ అండి, అవి కూడా సైడ్న పెట్టుకున్నాను, లుక్ అయితే బాగుంటుందని చెప్పి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదండి. మీకు ఈ కేక్ అనేది ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం అయితే మర్చిపోకండి. చూడండి సైడ్స్ అనేవి కూడా నేను గోల్డ్ వ్రాపర్తో అయితే నేను పెట్టుకున్నాను. లుక్ అయితే చాలా బాగుంది, కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది, కేక్ టేస్ట్ అనేది కూడా వాళ్ళకి నచ్చిందని చెప్పారు. సో ఇలా వ్రాప్ చేసిన తర్వాత నేను ఫోటో ప్రింట్స్ అనేది తీయించుకున్నానండి జంగిల్ థీమ్వి. అప్పుడు నేను పెట్టాను కదండి, చూడండి ఇక్కడ మంకీ, ఇంకా ఎలిఫెంట్, జిరాఫీ, ఇవన్నీ కూడా నేను ఫోటో ప్రింట్స్ అనమాట. నేను దగ్గరుండి ఫోటో ప్రింట్స్ తీయించాను అనమాట. అవన్నీ అక్కడ చూసారా, కిందన నేమ్ అనేది హ్యాపీ బర్త్డే అని రాకుండా హ్యాపీ బర్త్డే ట్యాగ్ పెట్టి మధ్యలో ఆ అబ్బాయి నేమ్ అనేది పెట్టాను అనమాట. సో చాలా లుక్ అయితే చాలా బాగుంది అనిపించిందండి నాకు. సో ఇలా అండి, వీడియో చూస్తున్నారు కదా, మీకు కూడా ఇలా జంగిల్ థీమ్ కేక్ అనేది ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. లాస్ట్లో కేక్ అంతా అయిపోయిన తర్వాత ఫోటో కూడా పెట్టాను, ఎలా ఉంది అన్నది కూడా నాకు చూసి చెప్పండి. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.